అందజేస్తారు. మనం సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. జయ పాస్టమ్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. దేవుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. ప్రైజ్లాడండి. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్లో కూడొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములు తెలియజేస్తా ఉన్నాను. మంచిది, ఒక పల్లవి చరణం పాడుకుని దేవుని వాక్యంలోనికి వెళదాము. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా. శ్రమలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఆయన యొక్క మనస్సును జ్ఞాపకం చేసుకోవటానికి మనము ఆయన మన జీవితంలో చేసినటువంటి మేలులను మరచిపోలేనటువంటి మేలులు చేసేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయనది గొర్రెపిల్ల మనస్సు. మన శ్రమలో ఉన్న, బాధలో ఉన్న ఆయన మనల్ని విడిచిపోయినటువంటి గొప్ప మహనీయుడైనటువంటి గొప్ప దేవుడైనటువంటి ఆయన, మనకు చాలినటువంటి వాడు ఆయన. కనుక ఆయన మన జీవితంలో చేసినటువంటి మేలులను మరచిపోలేము. ఇన్ని మన జీవితంలో ఎంత మేలు, ఆయన గొప్ప కార్యములు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన జీవితంలోనికి ఆయన యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క నిత్యత్వమును కూడా నిరంతరమును కూడా నెరవేర్చబడాలని ఆయన మనకు నిరంతరమును కూడా సహాయకుడై ఉన్నాడు. నిజమే, మన ప్రియ బిడ్డలైనటువంటి మరి పెద్దలైనటువంటి యొక్క దైవ సేవకుల విషయాల్లో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారములను బట్టి, ఆయన చూపినటువంటి బాహువును బట్టి ఆయనకి మహిమ చెల్లునుగాక. నిజమే, మన మధ్య ఉన్నటువంటి మరి బిడ్డలు గొప్ప స్థానంలో నిలవటం, గొప్ప బిడ్డలుగా మనము ఆయన మనల్ని గుర్తించటం ఎంతో శ్రేష్టమైనటువంటిది. చూడండి, మరి కృపాచార్య గారు, అలాగే మరి అన్నాజునమ్మ గారు, ఎవరమ్మా ఇందా చెప్పింది అమ్మగారు, ఆగ్నేస్ అమ్మ గారు, దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానము ఎంతో గొప్పదంటే, అందుకే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయన గొప్ప బిడ్డలుగా చేయటానికి చాలినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన వారి యొక్క పోలికలో ఉన్నారు కనుక. ఆయన యొక్క జ్ఞానము ఎంతో గొప్పదండి.
అందుకే అంటాడు కదా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఏమంటే, ఆయన నమ్మినటువంటి బిడ్డలు నిరంతరమును కూడా వారు ఆయన యొక్క నామాన్ని ఘనపరచటానికి హెచ్చించబడతారంట. నిజముగా యోసేపు జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే, యోసేపు యొక్క చిన్నవాడైనప్పటికీ, యోసేపు జీవితంలో ఒంటరి వాడైనప్పటికీ, యోసేపు జీవితంలో నానుకునే వాళ్ళు లేకపోయినప్పటికీ, దేవుని సహాయం వలన ఏం చేశాడంటే ఆ దేశంలో గొప్ప ప్రధానమంత్రిగా ఆయన నిలబెట్టుకున్నాడండి. చూడండి, యోసేపు జీవితాన్ని మనము చవి చూస్తే ఎంతో చక్కగా దేవుడు తన ప్రణాళికలో నడిపించాడు. దేవుడు తన యొక్క ఉద్దేశం ప్రకారముగా యోసేపుని గొప్ప శ్రేష్టమైనటువంటి బిడ్డగా చేశాడండి. తన యొక్క రక్త సంబంధికులు అందరూ కూడా పోషించబడటానికి కరువు కాలము దేశములన్నీ కూడా అతని ద్వారా తన జ్ఞానాన్ని ప్రదర్శించబడటానికి యోసేపును దేవుడు ముందుగానే సిద్ధపరచుకున్నాడు. యోసేపును ముందుగానే దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారముగా యోసేపుని చక్కటి మార్గాలలో నడిపించాడు. చూడండి, మన మధ్య ఉన్నటువంటి బిడ్డలు కూడా చక్కటి మార్గాలు నడవటానికి, చక్కని ఉద్దేశాలు నెరవేర్చబడటానికి దేవుని యొక్క జ్ఞానము వారిలో నింపబడి వారిని ఉన్నతమైనటువంటి స్థానములో నిలబెట్టాడు. నిజమేనండి, ఉన్నతమైనటువంటి స్థానము రావటం అంటే అది మన వల్ల కదండి, దేవుని సహాయము వలన, దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క కనికరం వలన, దేవుని యొక్క దయ వలన. యేసు ప్రభు గురించి కూడా అదే చెప్తారు కదండి, మనుషుల దయందును దేవుని దయందును ఆయన వర్ధిల్లుతూ వచ్చాడంట. నిజంగా మన మధ్య ఇంతటి జ్ఞానవంతులు, ఇంతటి గొప్ప బిడ్డలు ఉండటం ఎంతో శ్రేష్టం. వారిని దేవుడు బహుగా ఆశీర్వదించి, బహుగా దేవుడు వారిని ఇంకా వాడుకోవాలని, ఇంకా దేవుడు వారి పట్ల తన కృపను నిరంతరమును కూడా తోడుని నడిపించాలని ప్రార్థన చేద్దాం. నిజంగా ఎంత సంతోషం ఆ కుటుంబానికి, వంశస్థులందరికీ కూడా ఎంత దీవెన. చూడండి, ఎంత దీవెనండి. మన ఇంటిలో ఒక బిడ్డకు ఒక జాబ్ వస్తేనే ఎంతో సంతోషిస్తారు ఆ కుటుంబం. నేను ఎప్పుడు కూడా సంతోషిస్తాను. ఎందుకంటే ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తికి ఉన్నత స్థానములు ఉంటే ఆ కుటుంబం ఆ బిడ్డను బట్టి అందరికీ ఆశీర్వాదం, అందరికీ దీవెనండి. చూడండి, మన యొక్క ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లోను అందరూ ఉన్నటువంటి బిడ్డల విషయాల్లో కూడా దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవునికి మహిమ, ఘనత, దేవునికే ఘనత అండి. కృపాచార్య గారిని బట్టి, అలాగే మరి ఆ అమ్మగారిని బట్టి కూడా దేవునికి మహిమ చెల్లునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. దేవునికి మాత్రమే మహిమ. ఎందుకంటే వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క స్థానము బహుశ్రేష్టమైనటువంటి, బహు విలువైనటువంటి. మనము ఒక చిన్నదాన్నే విలువ పొందుకుంటే ఎంతో సంతోషిస్తామండి. కానీ దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి దీవులు ఎంతో మా కనులకు ఆశ్చర్యం అండి. ఎంత ఘనత ఆయన నుండి మనం పొందుకున్నాం. అందుకు ఆయనకి మహిమ చెల్లిద్దాం. మంచిది. మన మధ్య మరి కృపాచారి గారు క్షేమముగా మరలా తిరిగి వచ్చి మన మధ్య మరియు ప్రేయర్లో పాలుపంపులు పొందుకోవటానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మంచిది. ఈ సమయంలో వాక్యంలోనికి వెళదాం. వాక్యము కీర్తనలు, దావీదు రాసినటువంటి కీర్తనలు 121 అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. 121వ దావీదు రాసినటువంటి కీర్తనలు 121వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఆమేన్. హల్లెలూయా. మంచిది. వాక్యము చదివి సహకరించినటువంటి సహోదరుని దేవుడు దీవించునుగాక. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఇక్కడ మనము ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు యాత్ర చేస్తూ రాసినటువంటి కీర్తనని మనం కూడా చెప్పుకోవచ్చు. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు.
ఇక్కడ ఈ దావీదు భక్తుడు కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. చూడండి, మనకి ఏదైనా శ్రమ, ఇబ్బంది ఏదైనా కలిగినప్పుడు మనము సహాయం కొరకు ఎవరి దగ్గరికి వెళ్తామంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వెళ్తా ఉంటాము, లేకపోతే మన బంధువుల దగ్గరికి వెళ్తా ఉంటాము, లేకపోతే మనకున్నటువంటి నమ్మకమును బట్టి వాటి మీద మనము ఆనుకుంటాము. కానీ దావీదు అంటున్నాడు, నేను కొండల తట్టు కనులెత్తుచున్నానే, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ నాకు సహాయం అనేది ఎక్కడ దొరుకుతుంది? కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను. కొండలు అంటే అవి ఎత్తైనవిగా ఉంటాయి, బహు శిఖరములు పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఆ కొండల తట్టు నేను కనులెత్తినా కూడా నాకు సహాయము రాదు. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే యెహోవా వలనే నాకు సహాయం వస్తుంది. ఎందుకంటే ఆయనే భూమి ఆకాశమును సృజించినవాడు. ఆయన మాత్రమే నా పాదములను తొట్టిల్లనేటువంటి వాడు. నా అడుగులు అటు ఇటు తొట్టిల్లపోతా ఉంటాయి, కానీ ఆయన నా పాదములను తొట్టిల్లనివ్వడు. ఎందుకంటే ఆయన మాత్రమే నాకు సహాయకుడు. ఈ దినము మనము మాట్లాడుకోపోయినటువంటి మాట సహాయము. మనకి సహాయము ఎక్కడి నుండి వస్తుంది? మనకు సహాయము చేయటానికి ఎవరెవరి మీద మనము ఆధారపడుతున్నాము? అధిపతుల మీద ఆధారపడతాం, అధికారుల మీద ఆధారపడతాము, మనుషులని మనము ఆధారము చేసుకుంటాం. చూడండి, మరి యోసేపు జీవితంలో మనము జ్ఞాపకం చేసుకుంటే యోసేపు దేవుని దర్శనం మీద ఆధారపడ్డాడు. దేవుడిచ్చినటువంటి ఆ దర్శనాన్ని మరచిపోయినటువంటి వాడు. దావీదును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, కానీ నాకు సహాయము ఎక్కడి నుండి రాదు. సహాయము వచ్చేది మాత్రము ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యెహోవా. యెహోవా వలనే మాత్రమే నాకు సహాయము వస్తుంది. యెహోవా వలనే నేను సహాయము పొందుకుంటాను, యెహోవా వలనే నేను మేలు పొందుకుంటాను, యెహోవా వలనే నాకు ఆ సహాయమును పొందుకుని నేను సంతృప్తి కలిగి ఉంటాను అని ఇక్కడ వాక్యం సార్. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నన్ను కాపాడేటువంటి దేవుడు, నన్ను నడిపించేటువంటి దేవుడు, ఆయన కునుకడు నిద్రపోడు. వాగ్దానముతో కూడినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇశ్రాయేలుకు వాగ్దానము చేశాడు దేవుడు, నిన్ను విడిపించి గొప్ప జనముగా చేస్తానన్నాడు. మన పితరులైనటువంటి అబ్రహాముతో చేశాడు వాగ్దానం. ఇశ్రాయేలును కాపాడేటువంటి దేవుడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములో 40 సంవత్సరములు మగ్గిపోతున్నటువంటి వారి జీవితాల్ని విడిపించి ఆయన సహాయకుడయ్యాడు. వారికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిచాడు. వారికి ఆహారము లేకపోతే ఆయన వారికి ఆహారమును పెట్టి భోజనము పెట్టి వారిని పోషించాడు, సహాయం చేశాడు. దాహము కొంటే దాహమును తీర్చాడు ఆయన. ఎంత సహాయం అంటే సామాన్యమైనటువంటి విషయము కాదండి. 6 లక్షల కాల్బలాన్ని పోషించటం అంటే. ఎందుకు వారికి దేవుడు సహాయకుడయ్యాడంటే వారు మొరపెట్టగా యెహోవా లక్ష్యం ఉంచాడంట. ఎందుకంటే వారు శ్రమ దోచుకుంటున్నారు, కానీ వారి శ్రమలో కొలిమిలో నలమపడుతున్నారు, కానీ వారికి సహాయం లేదు, వారికి ఆదరణ లేదు. వారు అన్ని సంవత్సరములు కూడా బంధించబడుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ వారి కోరుకున్నటువంటి విధమైనటువంటి సహాయము వారికి లేదు. వారికి ఇవ్వాల్సినటువంటి జీతము, ఆ భత్యము వారు ఇవ్వటం లేదు. చూడండి, మనము ఒక వ్యక్తి దగ్గరికి
కూలి పనికి ఉదయకాలం వెళ్ళి మనము సహాయము పొందుకోకపోతే ఆ పనిలో మనం ఎంత వేదన పడతామండి. ఉదయం వెళ్ళి ఎండలో మండుటెండలో ప్రయాసపడి తనకు రావలసినటువంటి ఆ 200-300 ఆ యొక్క జీవనోపాధికి కావలసినటువంటి సహాయము లేకపోతే ఆ కుటుంబము ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉంటుంది. నెల మొత్తము కష్టపడి ఆ యొక్క యజమానికి జీతము లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఎన్నడైనా మనం ఆలోచన చేశామా? మన యొక్క సహాయకుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు. మన సహాయకుడు ఆయనే. మనము సహాయము కోరుకున్నటువంటి వారముగా ఉంటున్నాము. ప్రజలు చాలా మంది కూడా ఆయన సహాయమును కోరుకోవట్లా. దావీదు దేవుని సహాయమును కోరుకున్నాడు కనుకే గొర్రెలు కాసుకున్నటువంటి ఆయన్ని సింహాసనం ఎక్కించాడు. దేవుని సహాయాన్ని మనము కోరుకోవాలి. మనము దేవుని సహాయం ఎప్పుడైతే మనము కోరుకుంటామో మన యొక్క జీవితంలో ఆయన మేలైన వాటిలో నడిపించటానికి ఇష్టపడేటువంటి దేవుడు. దావీదు ఎప్పుడు కూడా గొర్రెలు కాసుకుంటూ వెళ్ళి దావీదంట సితారా పట్టుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడంట, దేవుణ్ణి కొనియాడుతూ ఉండేవాడంట. పరిశుద్ధ లేఖన భాగములో మనం ఎక్కడ కూడా మనము చూసినట్లయితే దావీదు దేవుని సహాయము ప్రతి క్షణము కూడా కోరుకున్నటువంటి వాడు. దేవుని కృపను, దేవుని యొక్క సహాయమును నిరంతరమును కూడా ఆశించేటువంటి వాడు. దావీదు రాజైనప్పటికి కూడా దేవుని దగ్గరకు వెళ్ళి అంటాడు, అయ్యా నా కుటుంబము ఈ స్థితిలో ఉండటానికి నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటివాడు అంటాడు. దావీదు జీవితంలో ఏ సహాయాన్ని కోరుకున్నా కూడా, ఏ పని నిమిత్తము బయలుదేరినా కూడా దేవుని సహాయాన్ని కోరుకున్నటువంటి వాడు. దావీదు జీవితంలో మనము ఎంతో నేర్చుకోవలసినటువంటి వారు. దావీదు స్తుతి గాని కృప గాని లేకుండా ఏ కీర్తన రాయలేదండి. దావీదు ప్రతి క్షణము కూడా దేవుని స్తుతిస్తూనే ఉండేవాడు. దేవుని సహాయం కొరకు వేడుకుంటూ ఉండేటువంటి వాడు. ఇప్పుడైతే మనకి ఈ వాయిద్యాలు ఇవన్నీ కూడా వచ్చినాయి, కానీ ఈ పరికరణాలు మనం దేవుని స్తుతించడానికి దావీదు జీవితంలో అప్పుడు కనీసము దావీదు సితారా పట్టుకుని వాయించటానికి కూడా ఏమి పరికరాలు ఉండేవి కాదండి. దావీదు ఏం చేసేవాడంటే ఒక ఆ యొక్క తిప్ప తీగ అనేటువంటిది అడవిలో ఉండేటువంటిది, ఆ తీగను తీసుకొని ఆ యొక్క తంబూరాకి, అంటే దాన్ని ఏమంటారంటే గుమ్మడికాయ లాంటిది, ఆ యొక్క కాయని తీసుకుని దానికి తీగ కట్టి ఆ తిప్ప తీగకి దానికి కట్టేసి ఆ సౌండ్ ద్వారా దేవునిని ఘనపరుస్తూ ఉండేటువంటి వాడు. ఆ ఎదురు బొంగు ఆ యొక్క వీణను చేసి దేవుని ఘనపరుస్తుండేటువంటి వాడు. ఇప్పుడు అన్ని పరికరాలు మనుషులు జ్ఞానం ఇచ్చి దేవుడు సిద్ధపరిచాడు, కానీ దావీదుకి ఆనాడే దేవుడు జ్ఞానమునిచ్చి నడిపించాడండి. అలాగా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ఆ తీగ తిప్ప తీగ అంటారు దాన్ని. ఆ తీగ దానికి చుట్టినప్పుడు ఆ సౌండ్ను ఆరాధిస్తూ, అయ్యా నాకు ఎక్కడి నుండి సహాయం వచ్చిందయ్యా, నేను కొండల తట్టు కనులెత్తుచున్నాను, నీ వలనే నాకు సహాయం అయ్యా. దావీదు దేవుని సహాయమును కోరుకున్నటువంటి దేవుని దగ్గర నుంచే తన ప్రతిదీ కూడా ఆ సహాయాన్ని కోరుకున్నటువంటి దావీదు భక్తుని జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటి వారమైనా. అయితే ఇక్కడ మనము ఇంకా వాక్యాన్ని చదువుకుని మనము ముందుకు వెళదాము. ఇక్కడ మనం గనక చూసినట్లయితే దావీదు కీర్తనలు రాసినటువంటి ఈ యొక్క దావీదుల కీర్తనలోని 60వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. మనుషులు సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయమును దయచేయము. మనుషులు సహాయము మనకు వ్యర్థము. అందుకే దావీదు భక్తుడు ఇంకొక మాట అంటాడు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు. మనుషులు సహాయము మనకు వ్యర్థము, రాజులను ఆశ్రయించుట కంటే.
దేవుని యొక్క సహాయము పొందుకుంటాం. ఎంత మేలంటే ఎంతో 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 మేలు అంటున్నాడు. ఎంత అంటే అది వివరించలేనటువంటి. ఇక్కడ అంటున్నాడు మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. శత్రువులు మనల్ని మనము జయించటానికి సహాయము మనకు కావాలి. ఎందుకంటే శత్రువులు ఆలోచన మనకు తెలియదు, శత్రువులు కుయుక్తి మనకు తెలియదు, శత్రువుల యొక్క పన్నాగములు మనకు తెలియదు, శత్రువుల యొక్క వారి ఉపయోగించేటువంటి ఆ యొక్క విధానము మనకు తెలియదు. కనుక దావీదంటున్నాడు, ఇక్కడ ఏమని రాస్తా ఉన్నారంటే, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకంటే ఈ మాటలు మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించటానికి మాకు సహాయమును దయచేయ. శత్రువులను జయించగలగటానికి ఈ లోకములో మనం చూసినట్లయితే మన శత్రువులను జయించటానికి మనము సహాయము అడుగుతున్నాము అని అంటే, ఈ లోకములో ఉన్నటువంటి శత్రువులే కాదండి, మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కూడా మనము జయించగలగటానికి దేవుని సహాయం మనకు కావాలి, దేవుని దయ మనకు కావాలి. అయా, నేను మనుషులను నమ్ముట కంటే నిన్ను ఆశ్రయించుట ఎంత మేలోనయ్యా. నిజమే కదండి, మనము మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం, కానీ ఆయన ఆశ్రయించినట్లయితే అది ఎంత మేలు, ఎంతో మేలు. ఆ మంచి మార్గంలో నడిపించడానికి, శ్రేష్టమైనటువంటి మార్గాల్లో నడిపించడానికి. మనకు తెలియదు, మనం అనుకుంటాము మనము వేసుకున్నటువంటి బాటే కరెక్ట్ అని అనుకుంటాం, మనము ఆలోచించే విధానమే అది సరి అయినది అనుకుంటాం. కానీ మనకు తెలియదు మేలైనది కీడైనది ఉందని మనకు తెలియదు. కానీ ఆయన సహాయము మనం కోరుకుంటే మనల్ని మేలైన మార్గములో ఆయన నడిపిస్తాడు, మేలైనటువంటి ఆలోచన మనకు చెప్తాడు, మనకి మేలు కలిగినటువంటి ఉద్దేశములో ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క కుతంత్రములు, మనుషుల యొక్క ఉద్దేశములు ఆయనకు తెలుసు. అందుకే అన్నాడు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముట కంటే మనం ఏం చేస్తామండి, ఏదైనా కొంచెము బాధకలంగానే రాజులను ఆశ్రయిస్తాం, అధిపతులను ఆశ్రయిస్తాము, అధికారులను ఆశ్రయిస్తాము. వీరందరిని నమ్ముట కంటే ఆయన నమ్ముట ఎంత మేలంటే ఎంతో ఎంతో మేలు, ఎంతో మేలండి. నిజంగా ఈనాడు చూడండి, దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డల జీవితంలో ఆయన మేలైనదే సమకూరుస్తాడు, కీడును తొలగిస్తాడు, అపాయాన్ని తొలగిస్తాడు, శత్రువు నుంచి మనల్ని ఆయన భద్రపరుస్తాడు, శత్రువు యొక్క బాణము నుంచి మనం తప్పిస్తాడు, శత్రువు యొక్క పన్నాగాల నుంచి మనల్ని ఆయన కునుకక నిద్రపోక కాపాడుతాడు. ఇశ్రాయేలుని కాపాడేటువంటి దేవుడు ఆయన కునుకడు, నిద్రపోడాడు. నిన్ను నన్ను ఆయన సహాయం కొరకు మనం ఎదురు చూస్తున్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే కాపాడుతూనే వస్తాడండి. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడండి. ఆయన మనకు నీడగా ఉండేటువంటిది. ఒక్కొక్కసారి మన నీడే మనం నమ్మనటువంటి పరిస్థితిలో ఉంటామండి. మన నీడే మనకి భయాన్ని పుట్టిస్తుంది. మనము అంత భయపడేటువంటి వారమండి. మన జీవితంలో కొంచెము ఏదైనా కొంచెము శ్రమ కలంగానే మన శరీరం అంతా కూడా ఏమైపోతుందంటే అలసట పడిపోతూ ఉంటుంది, భయపడిపోతూ ఉంటుంది, మన ప్రాణము కూడా తెప్పరిల్లుతూ ఉంటుంది. ఎందుకంటే మనము ఆ భయములో నుంచి బయటపడటానికి మనకు శక్తి లేదనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు,
దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దావీదు భక్తుని ద్వారా మనతో మాట్లాడుతుంది. మనము రాజులు నమ్ముట కంటే, మనుషులు నమ్ముట కంటే మనము ఆయన దగ్గర నుంచి సహాయము తీసుకోవాల్సినటువంటి వారము. ఆయన మనకు సహాయము చేసేటువంటి వాడై ఉన్నారు. కనుక మనము జ్ఞాపకం చేసుకుందాము, మాటలను జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాము. సమయము అవుతుంది కనుక మనం చూద్దాము. రోమీలు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీలు రాసినటువంటి పత్రిక రాస్తూ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఏమని వాక్యం సెలవిస్తూ ఉంది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతానికండి? మేలు జరగటానికి సమస్తమును కూడా మనకి సమకూడి జరుగుతూ ఉంటాయి. ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి నేను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలంట వారు మొరపెట్టగా ఆయన లక్ష్యం ఉంచాడండి. ఆ మాట నాకు భలే కదిలిస్తూ ఉంటుందండి హృదయంలో ఎప్పుడు కూడా. వారు మొరపెడితేనంట యెహోవా వారి మొరయందు లక్ష్యం ఉంచాడండి. ఒక మనిషి మొరపెడితే ఆయన దాటి వెళ్ళే దేవుడు కాదండి. ఒక మనిషి సహాయము కోరితే ఆయన సహాయము చేయకుండా ఆయన మరచిపోవుటకు మానవుడు కాదండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసేటప్పుడు కూడా ఆయన సహాయము కోరిన వారికి, ఆయన్ను దావీదు కుమారుడని కేకలు వేసిన వారికి ఆ కేక ఆయన్ని నిలబెట్టి వేసిందండి. ఆయన సహాయము కోరినప్పుడు ఆయన వారి యొద్ద నిలిచి కార్యాలు చేశాడు. వారి జీవితంలో మేలు చేశాడు. వారి జీవితంలో ఆయన ఉపకారములు చేశాడు. ఆయన చేసినటువంటి సహాయము, అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు ఎంతో గొప్పవే అండి. ఆయనను ఎవరైతే దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదండి. వాక్య లేఖన భాగములు చదువుతుంటే మన గుండెలో ఆ యొక్క మాటలు మన హృదయములో శక్తిని నింపాలండి. ఆ యొక్క వాక్య ప్రభావముతో మనం నింపబడాలి. ఎందుకంటే ఇది కుమారుడా నన్ను కరుణించని ఒక వ్యక్తి కేక వేస్తే ఆ కేక ఆయన నిలుచునిపోయే విధంగా చేసిందండి. ఎంత గొప్ప మహనీయుడు, ఎంత అమరత్వము కలిగినటువంటి దేవుడు. ఒక మానవుని యొక్క మాటకు ఎంత విలువిస్తున్నాడు ఆయన. సహాయము కోరిన వారిని దాటి వెళ్ళనటువంటి దేవుడండి. మరచిపోనటువంటి దేవుడండి. విడిచిపోనటువంటి దేవుడండి. దేవుని సహాయం కోరుతున్నామా మనము? సంవత్సరం గడిచిపోతా ఉంది. అయ్యో నేను ఇన్ని సహాయాలు కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఆయన కొరకు నేను కనిపెడుతున్నాను, నాకు సహాయము ఇంకా పొందటం లేదు, వాటిని నేను అనుభవించటం లేదని ఒకవేళ మీ హృదయంలో ఏమైనా ఆలోచిస్తున్నారేమో, అమ్మా నీవు నమ్మినటువంటి దేవుడు ఆయన సహాయకుడుగా ఉండి నీకు మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఆయన జరిగించేటువంటి దేవుడు, మేలు చేసేటువంటి దేవుడు, సహాయము చేసేటువంటి దేవుడు, కృప చూపించేటువంటి దేవుడు, దయ చూపించేటువంటి దేవుడు, వాత్సల్యతను చూపించేటువంటి గొప్ప దేవుడు అండి. మన పితరుల జీవితంలో ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవితంలో ఆయన చూపించినటువంటి వాత్సల్యత, ఆయన చూపించినటువంటి కరుణా కటాక్షములు, ఆయన చూపించినటువంటి కృపా కనికరములు, ఆయన చూపించినటువంటి దయా క్షేత్రమును ఆయన నీ ఎడల చూపించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన సహాయమును కోరుకుంటావేమోని ఆయన నిరంతరమును కూడా నీ హృదయమైనటువంటి తలుపు దగ్గర నుంచి నీ హృదయమును తడుతూ ఉన్నాడు. నీ హృదయమును ఆయనకు స్థానమిస్తే చాలు, నీ హృదయములో ఆయనకు చోటిస్తే చాలు,
నీ హృదయములో ఆయన్ను జ్ఞాపకము చేసుకుంటే చాలు. ఆయన సహాయకుడై నీకు నిరంతరమును కూడా తోడుండి నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. త్వరితముగా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాము. ఆయన వాక్యము సెలవిస్తా ఉంటుంది. ఆయన వాక్యం ఏమని సెలవిస్తా ఉంటుందంటే, మనం చూసుకున్నట్లయితే హెబ్రీలు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలు రాసినటువంటి పత్రిక రాస్తూ ఈ సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 16వ వచనంలో చూద్దాము. ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మనము కనికరింపబడితిమి, సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. హల్లెలూయా. కృప మనకు నిరంతరమును కూడా తోడుండి నడిపిస్తా ఉంటది. కృప అంటే ఏమిటంటే మనకు అది సమృద్ధినిచ్చేటువంటిది, కృప చూపించేటువంటిది. కృప చూపిస్తున్నామంటే మనకు ఏదన్నా అవసరతలు, కొరతలో ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గరికి వస్తే దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే చేస్తాడని మనము చెప్పేటువంటి వారముగా మనం ఉండము. కానీ ఆ కృపా సన్నిహితం దగ్గరికి తీసుకొచ్చి ఆ కొరతను తీర్చేటువంటి వారముగా ఉండాలి. అది కృప అంటే. ఆ లోటును మనము పూడ్చేటువంటి వారముగా ఉండాలి. కృపాసన్నిహితమైనటువంటి దగ్గరికి మనము వస్తా ఉన్నాం. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మనము కనికరింపబడితిమి, సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు మనము కృప పొంది ఉన్నాము. మనము కృప పొందిన వారము కనుక కృప కొరకు ఎదురు చూసేటువంటి వారికి ఆ కృపను చూపించేటువంటి వారముగా ఉందాం. ఆ కృపను అందించేటువంటి వారముగా ఉందాం. ఆ కృప వారికి తెలియపరిచేటువంటి వారముగా మనం ఉండాలి. నిజముగా మనము కృపకు పాత్రులము, కృపకు మాత్రమే పాత్రులమండి. ఇంకా దేనికి మనము పాత్రులము కాము. ఆయన కృపకు పాత్రులమండి. మనలో ఏ యొక్క పరిశుద్ధత ఉందని, ఏ యొక్క నీతి ఉందని, ఏ అర్హత ఉందని, ఏ సామర్థ్యత ఉందని, ఏ యొక్క మనలో ఉన్నటువంటి ఏ యొక్క మనం చూసినటువంటి మన స్టేటస్ ఉందని మనలో, కేవలము ఆయన కృప, కేవలం ఆయన కృపేనండి. నీవు నేను ఆయన సహాయము పొందుకుంటున్నాము. నీవు నేను మనము ఆయన కృపలో నిరంతరమును కూడా నడిపించబడతాము. ఈ దినము మనము సజీవు లెక్కలో ఉన్నామంటే ఆయన కృప. ఈ దినము మనకు దేవుడు సమృద్ధిని ఇస్తా ఉన్నాడంటే ఆయన కృప. ఈ దినము ఆయన యొక్క వాక్యాన్ని మనము పంచుకుంటున్నాము అంటే ఆయన కృపే. కృప తప్ప ఏది కూడా కనిపించడానికి వీల్లేదు. మనము కృపా సన్నిహితము దగ్గరికి వచ్చాము. ఈ కృప ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనకు అందించాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా ఈ కృపను పొందుకుని మనము నిరంతరమును కూడా వాటిని అనుభవించేటువంటి వారు. మన అందచందాలను బట్టో, మన జ్ఞానమును బట్టో, మన ఐశ్వర్యాన్ని బట్టో, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతిని బట్టో కానే కాదండి, కేవలం ఆయన కృప. ఆయన కృప బాహుళ్యము మన పట్ల చూపిస్తా ఉన్నాడు. ఇంతగా ఆయన కృప చూపించటానికి చాలినటువంటి దేవుడు. ఆయన కృపే మన పట్ల నిరంతరము తోడుండి నడిపిస్తా ఉన్నాడు. ఇంకా 2 వచనాలు మనం చదువుకుని జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాట నాకు చాలా ఇష్టము. ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుని ఇంకొక మాటను, ఈ మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే కాగా చూద్దాము. నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాము. దేవుడు ఇశ్రాయేలులు చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఎందుకంటే పైన వచనం చూద్దాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాను చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరి, కాగా దేవుడు వారి మూలుగలను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడట. ఈ మాట మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు. ఈ మాట చాలా 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 విలువైనటువంటి మాట. నిబంధనను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు అండి.
ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును, ఆయన ఇచ్చినటువంటి మాటను, ఆయన ఇచ్చినటువంటి నిబంధనను జ్ఞాపకము చేసుకున్నటువంటి దేవుడు. ఆ మాటనంట జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే వారి యందు లక్ష్యం ఉంచాడంట. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడమ్మా. నీ యందు లక్ష్యం ఉంచుతా ఉన్నాడు దేవుడు. నువ్వు పెట్టినటువంటి మరను, నువ్వు పెట్టినటువంటి పడుతున్నటువంటి ప్రయాసను, నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందులను, నువ్వు పడుతున్నటువంటి వేదనను, నువ్వు పడుతున్నటువంటి దుఃఖమును, నువ్వు పడుతున్నటువంటి నిరాశ నిష్కృహను విడిపించటానికి ఆయన సహాయకుడుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు నిబంధన చేసినటువంటి దేవుడు నీకు ఈ సంవత్సర కాలంలో ఆయన తోడుంటా నడిపిస్తా ఉన్నాడు, సహాయకుడిగా ఉండి నడిపిస్తా ఉన్నాడు. నీ యందు ఆయన లక్ష్యముంచుతున్నాడు. నీ యందు ఆయన లక్ష్యముంచి ఆయన కార్యములు చేయటానికి ఆయనే తానే స్వయంగా నీకు సహాయకుడుగా ఉంటావు. నీకు సహాయకుడుగా ఆయనుండి ఆయన నీ పట్ల తన కృపా బాహుళ్యమును చూపిస్తా ఉన్నాడు. కనుక కీర్తనుడు, దావీదు రాసినటువంటి కీర్తనుడు 20వ అధ్యాయము మనము జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాము ఈ మాటలు. దావీదు రాసినటువంటి కీర్తనుడు 20వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఫస్ట్ నుంచి చదువుకుందాం. ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక, ఆయన నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమె. మంచిది. వాక్యం చదివి సహకరించినటువంటి దేవుడు దీవించును గాక. చూడండి, ఇక్కడ ఆయన మనకు ఆపత్కాలములో ఆయన మనకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు, సహాయము చేసేటువంటి వాడు. ఆయన యాకోబు దేవుని నామము మనల్ని ఉద్ధరిస్తా ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి ఈ నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నట్టున్నాడు. ఇక్కడ దావీదు కీర్తన రాస్తుంటున్నాడు, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేస్తాడు, సియోను నుండి ఆయన నిన్ను ఆదుకొనును గాక అంటున్నాడు. గాక అంటే ఏంటండి? జరుగును గాక, అవును గాక. మన జీవితంలో ఆయన ఈ సంవత్సర కాలం అంతా కూడా మనము సహాయము పొందనటువంటి ఏదైనా మన ఫుల్ఫిల్ చేయలేనటువంటి ఏదైనా కొరతగా ఉందేమో అవన్నీ కూడా ఆయన సహాయము వల్ల మనం ఏం చెప్తుందంటే ఆయన జరిగించునుగాక, ఆయన సియోనులో నుండి మనల్ని ఆశీర్వదించునుగాక, ఆయన మనకు సమస్త విషయాల్లో తోడుండి ఆయన మన సమస్తమును కూడా నెరవేర్చబడునుగాక. ఆయన మనము చేసేటువంటి విజ్ఞాపనలు, మనము చేసేటువంటి ఆ యొక్క ఆర్కందను, మనము చేసేటువంటి ఆయన మనకిచ్చేటువంటి ఆ సమయమును అంతా కూడా ఆయన ఏం చేస్తున్నట్టు జ్ఞాపకము చేసుకుంటాడు. అమ్మా, నువ్వెవరికైనా మేలు చేసి మరచిపోయారనుకుంటున్నావా? నువ్వు ఇబ్బందుల్లో ఉండి వారు నీకు మేలు చేయలేదనుకుంటున్నావా? వారు ఉన్నత స్థానములో ఉండి నేను ఒకప్పుడు వారికి మేలు చేశాను కానీ నాకు చేయలేదని బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, ఒంటరిగా ఉండి బాధపడుతున్నావేమో, ఏ సహాయము ఎటు అందక ఒంటరిగా ఉండి నువ్వు గోజాడుతూ ఉన్నామేమో. అయితే దేవుడు అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అంటున్నాడు, నీవు చేసినటువంటి మేలులను జ్ఞాపకము చేసుకుంటానంటున్నాడు. అమ్మా, నీ నైవేద్యములు జ్ఞాపకం చేసుకుంటాను, నీ ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటాను, నీవు చేసినటువంటి సహాయములు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను. నీ నైవేద్యములన్నీ కూడా ఆయన దేవుని యందు నీవు పడిన ప్రయాసంతా కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడు. మనుషులు మర్చిపోవచ్చు, రక్త సంబంధికులు మర్చిపోవచ్చు, మనతో స్నేహంగా ఉన్నవారు మర్చిపోవచ్చు, మనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ కోణంలోనైనా మనము చేసినటువంటి వాటిని కూడా వారు మర్చిపోవచ్చేమో, కానీ ఆయన యందు నీవు చేసినటువంటి ఆ యొక్క పనిని మాత్రము ఆయన మరచిపోవటానికి మానవుడు కాదు, మరచిపోవటానికి ఆయన మనుష్యుడు కాదండి. ఆయన జ్ఞాపకము చేసుకున్నటువంటి వాడు, పక్షపాతము లేనటువంటి వాడు, తారతమ్యము లేనటువంటి వాడు. ఆయన సమస్తమును కూడా మనము ప్రేమించేటువంటి వాడు, సహాయము చేసేటువంటి, జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడమ్మ. మరచిపోదని కన్నీటిని ఆయన చూస్తాం.
ఎవరెవరి సహాయం కోసము మనము ఎదురు చూడాల్సిన లేదు. కొండలు తట్టు కనులెత్తుచుండగా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే సహాయం. ఆయన వలనే మనకు సహాయం. ఆయన వలనే మనం సహాయము పొందుకున్నాం. మన కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన ప్రతిదీ కూడా యావత్తు ఆయన సఫలపరచును గాక. ఆయనే మనల్ని ఏం చేస్తాడంటే, యెహోవా నీ రక్షణ బట్టి నేను జయోత్సవము చేద్దాం. ఎంత చక్కని విలువైన మాటలండి మాటలు. ఏ కళాశాలలో మనకు అందుతాయండి మాటలు? మనకి ఏ యొక్క పట్టణంలో వీటిని నేర్పుతారండి? దావీదు నిరంతరమును కూడా దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. ఆయన సహాయం కోరుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సర కాలంలో కూడా మనము ఆయన సహాయం, ఆయన కృపను కోరుకుంటూ ఆయన సియోన్లో నుండి మనల్ని ఉదయ కాలమును మనని లైవ్లో ఉన్నటువంటి బిడ్డలందరిని కూడా ఆయన దీవించును గాక. ఆయన యాకోబు దేవుని నామం మనల్ని ఉద్ధరించును గాక. ఆయన కృప వెంబడి కృప మన పట్ల ఆయన కుమ్మరించును గాక. ఆయన కృప మహిమైశ్వరులో మన ప్రతి అవసరములు తీర్చబడును గాక. సమస్తమును కూడా ఆయన మేలు కలుగుటకే మన జీవితములో ఆయన జరిగించును గాక. ఆయన వాత్సల్యత, ఆయన కృప, ఆయన కటాక్షము, ఆయన దయ, ఆయన కనికరము నిరంతరమును కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి తోడైండి తన కృప సన్నిహితము దగ్గరకు మనము చేరి సంతృప్తి పొందుదము గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. సమయం ఇచ్చినటువంటి దైవదాసుల వందనాలు. ఆమేన్, ఆమేన్. చక్కని శ్రేష్టమైనటువంటి దేవుని సహాయము ఎట్టి రీతిలో ఉంటుందో అది వివరించి చెప్పిన జయ పాస్టమ్మ గారికి వందనాలు. ఊహకు కూడా అందని ప్రేమ మన యేసు ప్రేమ కాబట్టి ఆ ప్రేమకి పాత్రలము అగునట్లు ఆయన వైపే చూచుచు మన దినచర్యని ప్రారంభించుచున్నటువంటి మనందరికీ దేవుని ఆశీర్వాదములు దినదినము అభివృద్ధి చెందుతూ సమాజంలో ఉన్నత స్థితికి చేరినట్లు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మనకి ఈ లోకంలో ఎవ్వరి సహాయము ఉన్నా లేకపోయినా ఆయన సహాయము ఉన్నట్లయితే మనుషులందరి మనకి లోబడి ఉంటారు. మనుషులందరూ మనతో ప్రేమగా ఉంటారండి. కాబట్టి దేవుని ప్రేమని ప్రతి ఒక్కరము పొందుకుందాము. మరి ముగింపు ప్రార్థన యాకోబయ్య గారు చేస్తారు. యాకోబు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారండి. క్లుప్తముగా చేయండి. హిందీ సెషన్ కూడా మరి ప్రారంభించుకోవాలి. యాకోబు పాస్టర్ గారు. అన్నాజన్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారండి. చేయండి. పరిశుద్ధమైన దేవ, జీవం గల నాయన, ఇంతవరకు తండ్రి నీ సన్నిధి మాకు దయచేసి మేమందరము తండ్రి నీ జీవ వాక్కులతో తండ్రి నాయన మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ధైర్యపరుస్తున్న రాజా నీ పాదాలకి స్తోత్రం తండ్రి. అవును ప్రభా, మాకు సహాయం చేసేవాడు నువ్వు ఒక్కడవే తండ్రి. ఎట్టి పరిస్థితులు కూడా తండ్రి మేము లోకం వైపు చూడక జీవాధిపతి నామమును గణపరుస్తూ ఇంకా ఎక్కువగా ప్రభా నీకు చెందవలసిన మహిమను మేము చెల్లిస్తూ అనుక్షణమునైనా నీ కృపలో వర్తిల్లే భాగ్యని దయచే తండ్రి నాయన. ప్రతి దినము తండ్రి నాయన నీ జీవ వాక్కులతో ప్రభా మమ్మల్ని బలపరిచి తృప్తిపరిచి ఈ లోక యాత్రలు తండ్రి నీవు మాకు చాలిన దేవుడుగా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు నీ పాదాలకి స్తోత్రం తండ్రి. జీవించినంత కాలము ప్రభా సిలువేయబడిన యేసుని బట్టి మేము అర్చిస్తూ ఇంకా ఎక్కువగా ప్రభా నీకు చెందవలసిన మహిమను చెల్లిస్తూ తండ్రి అనుక్షణం నైనా నీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని దయచి తండ్రి. ఈ జూమ్ లో ఉన్న ప్రతి బిడ్డని పేరు వరుస దీవించి ఆశ్రయించు ప్రభా. కుటుంబాలను దీవించిన తండ్రి నాయన. వారికి ఇచ్చిన దేవా బిడ్డల కొరకు తండ్రి నాయన ప్రతి విధమైన ఆశ్రయాల కొరకు నీ పాదాలకి స్తోత్రం తండ్రి. వాక్యం అందించిన సహోదరుని కూడా దీవించి ఆశ్రయించు ప్రభా. ఇలాగ మేమందరము తండ్రి ఇంకా ఎక్కువగా ప్రభా విశ్వాసము స్థిరపడి బలపడి అనేకులకు తండ్రి ఒక గొప్ప సాక్షులుగా వెలుగుబిడ్డలుగా ఈ లోకంలో జీవించి నీ నామమును గణపరిచి మయంపరిచి బిడ్డలుగా మా జీవితాలను స్థిరపరిచి దీవించి ఆశ్రయించవలని ఈ రోజుకి కావలసిన చాలినంత నీ కృప నీ క్షేమములు మాకు దయచేసి నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచవాలని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. వందనాలమ్మా. మరి పరలోక ప్రార్థన చెప్పుకున్నాక జయ పాస్టర్ గారి ఆశీర్వాదంతో తెలుగు సెషన్ ముగించుకుందాము. పరలోక ప్రార్థన చెప్పుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజకీయము బలము మహిమ నిరంతరము నీవైనా మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆశీర్వాదం తీసుకుందాము. జయపాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమను, మన రక్షకుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసము ఈ లైవ్ లో కూడినటువంటి బిడ్డలకును సకల పరిశుద్ధులకును దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 వందనాలండి అందరికీ, పేరు పేరు వందనాలు. మరి మనం ఇంత తెలుగు సెషన్ हिंदी सेशन लोग वेलदामंडी। विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है। आप ओपनिंग प्रेयर करने से हम हिंदी सेशन को शुरू करेंगे। प्रार्थना कीजिए। धन्यवाद 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 धन्यवाद। हे हमारे पिता स्वर्ग और धरती के